హీరోయిన్ సమంత మళ్ళీ ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తోందా? ప్రొడ్యూసర్ గా మారిన శామ్ సినిమాల్ని నిర్మిస్తూనే యాక్టింగ్ లో బిజీ కావాలని డిసైడ్ అయిందా? మరి ఇందుకోసం సమంత చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? సమంతని అప్రోచ్ అవుతున్న ప్రాజెక్ట్స్ ఏంటి? స్టార్ హీరోయిన్ సమంత ప్రెజెంట్ ఈ పేరు సినిమాల పరంగా కంటే తన పర్సనల్ లైఫ్ మీద వస్తున్న రూమర్స్ తోనే ఎక్కువగా వినిపిస్తోంది. రాజ్ నిడమోర్తో రిలేషన్ అంటూ రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది. దీనికి తోడు సమంత మునుపట్ల సినిమాలు చేయడం లేదు. దీంతో శామ్ కొత్త ప్రాజెక్ట్స్ ఎప్పుడు సైన్ చేస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. సమంత చేయబోయే కొత్త ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు అంతా. అలాంటి ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తోంది ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. సమంత డైరెక్టర్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో పార్ట్ అవుతుందని న్యూస్ హల్చల్ చేస్తోంది. తమిళ హీరో కార్తీతో లోకేష్ డైరెక్ట్ చేసిన ఖైదీకి సీక్వెల్ గా వస్తున్న ఖైదీ పార్ట్ 2లో సమంత స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇటు ఖైదీ ఫస్ట్ పార్ట్ లో ఫీమేల్ లీడ్ ని చూపించకుండా ఢిల్లీ వైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందోనని క్యూరియాసిటీ జనరేట్ చేశారు లోకేష్. ఇప్పుడు తెరకెక్కబోయే పార్ట్ 2లో ఢిల్లీ వైఫ్ గా సమంత కనిపించబోతుందని సమాచారం. కూలీ రిలీజ్ అయిన మరుసటి రోజునే ఖైదీ 2ని పట్టాలెక్కిస్తానని క్లారిటీ ఇచ్చారు లోకేష్. ఖైదీ పార్ట్ 2 న్యూస్ తో సమంత ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేసిన మరో సినిమా పెద్ది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందనే న్యూస్ వైరల్ అయింది. దీనిపై కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. పుష్ప 2 తర్వాత మరో స్పెషల్ సాంగ్ లో మెరవని సమంత పెద్ది సినిమాకి అంటుందా లేదా అని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు జనాలు. ఈ రెండు ఇంట్రెస్టింగ్ సినిమాల ప్రాజెక్ట్ లో సమంత పార్ట్ అవుతుందనే న్యూస్ తో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు శామ్ అభిమానులు.